హలో స్టూడెంట్స్, పోయిన వీడియోలో మనం లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ గురించి నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో మనం లెసన్ 3 మోషన్స్ ఆఫ్ ద ఎర్త్ గురించి నేర్చుకుందాం. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ద ఎర్త్ హ్యాస్ 2 టైప్స్ ఆఫ్ మోషన్స్. 2 రకాల మోషన్స్ ఉన్నాయి. ఒకటేమో రొటేషన్, ఇంకొకటేమో రెవల్యూషన్. రొటేషన్ ఈజ్ ద మూవ్మెంట్ ఆఫ్ ఎర్త్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. అంటే దాని యాక్సిస్ చుట్టూ తిరిగే మూవ్మెంట్ని రొటేషన్ అంటారు. మళ్ళీ ద మూమెంట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్ ఇన్ అ ఫిక్స్డ్ పొజిషన్ ఆర్ ఆర్బిట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. అంటే ఎర్త్ ఆర్బిట్ అని ఒక ఫిక్స్డ్ పొజిషన్ ఉంటుంది, ఆర్బిట్. సో ఈ ఆర్బిట్ యూజ్ చేసుకొని, ఒక ఫిక్స్డ్ పాత్ యూజ్ చేసుకొని సన్ చుట్టూ తిరిగేదాన్ని రెవల్యూషన్ అని అంటారు. సో ఇది రొటేషన్ అండ్ రెవల్యూషన్. సో ఇప్పుడు ద యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ విచ్ ఈజ్ అన్ ఇమాజినరీ లైన్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 66.5 degree విత్ ఇట్స్ ఆర్బిటాల్ ప్లేన్. సో ఇప్పుడు సపోజ్ ఈ ఒక ఫిక్స్డ్ పాత్ ఏదైతే ఉందో ఈ దాన్ని ఆర్బిటర్ అంటారు. సో ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ యాంగిల్, ఈ యాక్సిస్ ఉంది కదా, ఈ యాక్సిస్కి ఈ ఆర్బిట్కి ఉన్న యాంగిల్ 66.5 degree. సో అట్లా 66.5 degree ఆర్బిటాల్ ప్లేన్తోని ఉంటుందంట ఎర్త్ యాక్సిస్కి ఆర్బిటాల్ ప్లేన్కి. ద ప్లేన్ ఫార్మ్డ్ బై ద ఆర్బిట్ ఈజ్ నోన్ యాజ్ ఆర్బిటాల్ ప్లేన్. సో ఇది ఏదైతే ఉందో దీన్ని ఆర్బిటాల్ ప్లేన్ అని అంటారు. మళ్ళీ నెక్స్ట్, డ్యూ టు ద స్పెరికల్ షేప్ ఆఫ్ ద ఎర్త్ only half of it gets light from the sun at a time. The portion facing the earth experiences day while the other half away from the sun experiences night. సో ఇప్పుడు ఏంటంటే ఈ లైట్ ఇది మన ఎర్త్ ఈ జియాయిడ్ షేప్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో యాక్చువల్గా ఈ ఒక లైన్ నైట్ని డేని సపరేట్ చేస్తుంది. ఈ సపరేట్ చేసే లైన్ని మనం సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని అంటాం. సో ఇక్కడ ఒక పోర్షన్ ఆఫ్ ఎర్త్కి డే ఉంటే మిగతా పోర్షన్ ఆఫ్ ఎర్త్కి మొత్తం కంప్లీట్గా నైట్ ఉంటుంది అనమాట. సో మన ద ఎర్త్ టేక్స్ అబౌట్ 24 hours టు కంప్లీట్ 1 rotation అరౌండ్ ఇట్ యాక్సిస్. సో మనం చెప్పుకున్నాం కదా, ఇది యాక్సిస్, దీని చుట్టూ అంటే తన చుట్టూ అది తిరగడం ఒక రొటేషన్ అంటారు. సో ఒక్క రొటేషన్కి 24 hours అవుతుంది. సో పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఈజ్ నోన్ యాజ్ ఎర్త్ డే. ఈ రొటేషన్నే మనం ఎర్త్ డే అని కూడా అంటాం. సో ఇది ఏదైతే సర్కిల్ డేని నైట్ని సపరేట్ చేస్తుందో దాన్ని సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటాం. మళ్ళీ మన యాక్సిస్కి ఇంకా ఆర్బిటాల్ ప్లేన్కి మధ్యన ఉన్న యాంగిల్ 66.5 degree. ఆర్బిటాల్ ప్లేన్ అంటే ఏంటి? సన్ చుట్టూ తిరగడానికి ఒక ఆర్బిట్ ఉంటుంది, దాన్నే ఆర్బిటాల్ ప్లేన్ అని అంటాం. ఇది ఆర్బిటాల్ ప్లేన్, ఇది ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది ఆర్బిటాల్ ప్లేన్ అయితే ఇది మన యాక్సిస్, దీనికి ఉన్న యాంగిల్ వచ్చేసి 66.5 degree. సో నెక్స్ట్, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద ఎర్త్ డిడ్ నాట్ రొటేట్? సో మనం ఇమాజిన్ చేసుకుందాం, ఒకవేళ మన ఎర్త్ రొటేట్ అవ్వకపోతే ఏమవుతుంది? ఇదే ఫిక్స్డ్ పొజిషన్ ఉంటుంది, ఇక్కడ సన్ ఉంటుంది, ఇక్కడ కంప్లీట్ డే ఉంటుంది, ఇక్కడ కంప్లీట్ నైట్ ఉంటుంది. అసలు ఇక్కడ డే రాదు, ఇక్కడ నైట్ రాదు. అంటే దానికి అర్థం ఏంటి? ఇక్కడ కంటిన్యూస్గా సన్ రేస్ పడుతూనే ఉంటుంది, సీజన్స్ రావు, రెయిన్ఫాల్ కంప్లీట్గా రెయిన్ఫాల్ అవుతుంది, ఫుల్ హీట్ ఉంటుంది. దానివల్ల ఏంటి? లైఫ్ ఎగ్జిస్ట్ కాదు. ఇంత హీట్ మన ఎర్త్ తట్టుకోలేదు. ఒకవేళ ఇక్కడైతే ఇక్కడ కంప్లీట్ నైట్, సన్ రాకపోతే ఏంటి దాని అర్థం? చెట్లు బతకవు ఎక్కువ రోజులు, మొత్తం కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోతుంది. ఇక్కడ కంప్లీట్గా డెజర్ట్ లాగా మారిపోతుంది. అంటే లైఫ్ అనేది ఎగ్జిస్ట్ కాదు ఒకవేళ ఎర్త్ రొటేట్ కాకపోతే. సో ద పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ ఫేసింగ్ ద సన్ వుడ్ ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ డే. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక పోర్షన్ ఆఫ్ ఎర్త్ మొత్తం డే
డే ఉంటుంది, దస్ బ్రింగింగ్ కంటిన్యూస్ వార్మ్ టు ద రీజియన్. సో కంటిన్యూస్గా వేడిగా ఉంటుంది ఆ రీజియన్లో, డే ఉన్న రీజియన్లో మొత్తం వేడిగా ఉంటుంది. ద అదర్ హాఫ్ వుడ్ రిమైన్ ఇన్ డార్క్నెస్ అండ్ బీ ఫ్రీజింగ్ కోల్డ్ ఆల్ ద టైమ్. ఇంకొక హాఫ్ ఏంటి, మొత్తం డార్క్నెస్ ఉంటుంది, మొత్తం కూల్ అయిపోతుంది ఆ అదర్ హాఫ్ అంతా. లైఫ్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్ ఇన్ సచ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. సో ఈ రెండు ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఏ లైఫ్ అనేది పాసిబుల్ కాదు. సో నెక్స్ట్ ఏంటి, ద సెకండ్ మోషన్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్ ఇన్ ఇట్స్ ఆర్బిట్ ఇస్ కాల్డ్ రెవల్యూషన్. సో మనం రొటేషన్ గురించి నేర్చుకున్నాం, రొటేషన్ ఆగిపోతే ఏమవుతుంది అది నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటి, సన్ను చుట్టుముట్టు తిరిగే పొజిషన్ని రెవల్యూషన్ అంటారు. ఇప్పుడు మనం ఆ సెకండ్ మోషన్ గురించి నేర్చుకుందాం. సో ఇట్ టేక్స్ 365 1/4 days టు రివాల్వ్ అరౌండ్ ద ఎర్త్, అరౌండ్ ద సన్. అంటే మొత్తం సన్న చుట్టూ తిరగడానికి ఎగ్జాక్ట్ డేస్ ఎన్ని, 365 1/4 day. 1/4 day అంటే ఏంటి, 6 hours అనమాట. అంటే 365 days 6 hours తీసుకుంటుంది మొత్తం సన్ చుట్టూ రివాల్వ్ అవ్వడానికి. We consider a year as a 365 days only and ignore 6 hours and for the sake of convenience. అదేంటి, మన టోటల్ ఇయర్ ఏమో 365 days కదా, మరి ఇక్కడ సన్ చుట్టూ తిరగడాన్ని 365 days 1/4 day ఆర్ 6 hours పడుతుంది. సో ఈ 6 hours తీసేస్తాం, 365 days యూజ్ చేసుకుంటాం అన్నమాట మన కన్వీనియన్స్ కోసం. సో ఈ 6 hours 4 hours సేవ్ అవుతాయి అన్నమాట. అంటే 4 years అట్లనే సేవ్ అయ్యి 6 hours ప్లస్ చేస్తే ఏమవుతుంది, 6 into 4 24 hours అవుతుందా, అంటే ఒక డే. సో ఆ 4th yearలో ఈ 1 day యాడ్ చేస్తారు, అందుకే మనకి ఆ ఇయర్ 366 days అవుతాయి. దాన్నే లీప్ ఇయర్ అంటాం అనమాట. అట్లా మనకి లీప్ ఇయర్ వస్తుంది. సో ఆ ఇయర్లో మన ఫిబ్రవరికి 29 days కూడా వస్తుంది. జనరల్గా 365 days ఉన్నప్పుడు ఫిబ్రవరిలో 28 days ఉంటాయి. వేరే దగ్గర అంటే లీప్ ఇయర్ ఉన్నప్పుడు ఫిబ్రవరిలో 29 days ఉంటాయి, ఇంకా 366 days ఉంటాయి. సో అట్లా మనకి లీప్ ఇయర్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి, ఇట్ ఈస్ క్లియర్ దట్ ద ఎర్త్ ఈజ్ గోయింగ్ అరౌండ్ ద సన్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్. సో ఈ పొజిషన్, ఈ షేప్ ఏదైతే ఉందో ఇది ఎలిప్టికల్ ఆర్బిట్ అనమాట. సో నోటీస్ త్రూ అవుట్ ద ఆర్బిట్ ద ఎర్త్ ఈజ్ ఇంక్లైన్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ డయాగ్రామ్ని చూసుకుంటే ఎర్త్ 66.5 degrees ఫ్రమ్ ఆర్బిట్ ఇట్లా ఇంక్లైన్డ్ సేమ్ పొజిషన్ ఉంది, ఇంక్లైన్డ్గా చూసారా. అంటే ఈ పొజిషన్ అనేది ఫిక్స్డ్, నువ్వు ఎక్కడ ఏ పొజిషన్కి పోయినా కానీ ఈ ఎర్త్ పొజిషన్ అయితే ఇట్లే ఉంటుంది, ఓకేనా. తర్వాత a year is usually divided into summer, winter, spring and autumn seasons. Seasons change due to the change in the position of the earth around the sun. అయితే మనకి సీజన్స్ ఉన్నాయి కదా, సమ్మర్ ఉంది, వింటర్ ఉంది, స్ప్రింగ్ ఉంది, ఆటమ్ ఉంది. ఈ 4 seasons ఎందుకు ఇట్లా డిఫరెంట్ సీజన్స్ లాగా ఏర్పడ్డాయి, ఎందుకు అంటే ఈ పొజిషన్ ఆఫ్ ద ఎర్త్ ఏదైతే ఉందో ఇది చేంజ్ అవుతుంది. చూసారా, ఇక్కడ ఈ పొజిషన్లో సన్కి దగ్గరగా ఉంది, మళ్ళీ ఈ పొజిషన్ చూడండి దూరం ఉంది, మళ్ళీ ఇక్కడ చూడండి. మరి ఇదంతా అంటే ఇప్పుడు ఇది దగ్గర ఉంది, ఇది దగ్గర ఉంది. సో ఇక్కడ సేమ్ సీజన్ ఉండాలి, ఇక్కడ సేమ్ సీజన్ ఉండాలి అని డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ మనకి నార్త్ పోల్ సౌత్ పోల్ అని ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, నార్త్ పోల్ సన్ టువర్డ్స్ ఉంది, ఇక్కడ సౌత్ పోల్ వెనకాలకు ఉంది. అంటే ఇక్కడ నార్త్ పోల్లో ఉన్న వాళ్ళకి సమ్మర్ అయితే సౌత్ పోల్లో ఉన్న వాళ్ళకి వింటర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ నార్త్ పోల్ అవే ఫ్రమ్ ద సన్ ఉంది, ఇక్కడ సౌత్ పోల్ సన్కి కొంచెం దగ్గర ఉంది. అంటే ఏంటి, ఇక్కడ సౌత్ పోల్లో ఎక్కువ సన్ రేస్ పడితే నార్త్ పోల్లో అంత పడది, ఓకేనా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆటమ్ ఉంది, ఓకే. మనం ఇది ఫిగర్స్ సేమ్ ఉన్నా కానీ, పొజిషన్స్ సేమ్ ఉన్నా కానీ మనం నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాం కాబట్టి మనకి డిఫరెంట్ సీజన్స్ అవుతాయి. సదర్న్ హెమిస్ఫియర్లో వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది మనతో కంపేర్ చేస్తే. సదర్న్ హెమిస్ఫియర్లో ఉన్నది ఒకటే, ఆస్ట్రేలియా కాంటినెంట్. సో దాని గురించి కూడా ఇప్పుడు నేర్చుకుందాం కింద. ఓకే, ఈ ఫిగర్ అయితే అర్థమైంది కదా. ఎర్త్ పొజిషన్ సేమ్ ఉంటుంది కానీ
సీజన్స్ అన్నీ నార్త్ పోల్కి, నార్దర్న్ హెమిస్ఫియర్కి, సదర్న్ హెమిస్ఫియర్కి సేమ్ ఉండదు, డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఎర్త్ పొజిషన్కి సౌత్ పోల్కి కొంచెం దగ్గర, అంటే సన్ రేస్ ఇక్కడ పడుతుంది, ఇక్కడ నార్దర్న్ హెమిస్ఫియర్లో పడదు, అట్లా ఉంటుంది. సో నెక్స్ట్ సో మనం ఇందాక ఫిగర్ చూసినాం కదా, యూ విల్ సీ దట్ 21st June ద నార్దర్న్ హెమిస్ఫియర్ is tilted towards the sun. The rays of the sun fall directly on the Tropic of Cancer. As a result, these areas receive more heat. The areas near the poles receive less heat as the rays of the sun are slanting. The North Pole is inclined towards the poles, and the places beyond the Arctic Circle experiences continuous daylight for 6 months. Since the last portion of the northern hemisphere is getting light from the sun, it is summer in the regions north of the equator. The longest day and the shortest night at these places occur in 21st June. ఇదంతా ఉంది, ఇదంతా చెప్తాను నేను ఇప్పుడు. సో ఇదంతా ఏంటి అంటే ఈ ఎర్త్, ఈ ఫిగర్ని మీరు బ్రెయిన్లో పెట్టుకోవాలి, సేమ్ డిట్టో టు డిట్టో, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సమ్మర్ సాల్స్టైజ్, వింటర్ సాల్స్టైజ్ అని ఉంటాయి కాన్సెప్ట్స్. దీనికి కూడా మనకి ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ ఏంది అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నార్త్ పోల్ ఉంది, ఇక్కడ సౌత్ పోల్ ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పొజిషన్ని ఈక్వినాక్స్ అంటారు. ఎందుకంటే ఈ పొజిషన్ రోజు, అంటే ఈ పొజిషన్ ఉన్న రోజు 21st March అనమాట. అంటే ఇక్కడ మనకి మొత్తం ఎర్త్ మొత్తంలో ఈక్వల్ డే ఇంకా ఈక్వల్ నైట్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఈక్వల్ డే ఈక్వల్ నైట్. అంటే 21st March రోజున, 23rd September రోజున ఈక్వినాక్స్, అంటే ఈక్వల్ డే ఇంకా ఈక్వల్ నైట్. మొత్తం ఎర్త్ మొత్తం సేమ్ ఉంటుంది అన్ని కాంటినెంట్స్లో, అన్ని కంట్రీస్లో. అందుకే ఈ పొజిషన్ని ఈక్వినాక్స్ అని అంటారు. ఏ రోజున? 21st March రోజు, ఇంకా 23rd September. ఎందుకంటే ఇది సేమ్ పొజిషన్లో ఉంటుంది సన్కి. మళ్ళీ ఈ రెండు పొజిషన్స్ కూడా నేర్చుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, ఇక్కడికి వద్దాం. ఇక్కడ చూడండి, అర్త్ ఇట్లా టిల్ట్ అయింది కదా, ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్. ఇది ఉంది కదా, ఇది ఈ లైన్ ఏమంటారు ఇందాక నేర్చుకున్నాం, సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటారు. సో ఇక్కడ డే ఉంటుంది, ఇక్కడ నైట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది నార్త్ పోల్ అంటే అర్త్ ఒకవేళ ఇట్ సైడ్ తిరిగినా కానీ ఇక్కడ సన్ రాదు. కానీ ఇక్కడ చూడండి, అర్త్ ఎటు సైడ్ తిరిగినా కానీ ఇక్కడ సన్ ఉంటూనే ఉంటుంది. అంటే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వచ్చేంత వరకు ఈ నార్త్ పోల్ కంటిన్యూస్గా కోల్డ్ ఉంటుంది, అంటే కంటిన్యూస్గా డార్క్ ఉంటుంది. మళ్ళీ మొత్తం ఫుల్ ఇంకా చాలా కూల్ ఉంటుంది ఇక్కడ. అదే ఇది సౌత్ పోల్ అనుకోండి, ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వచ్చేంత వరకు ఇక్కడ కంటిన్యూస్ డే ఉంటుంది, హీట్ ఎక్కువ ఉంటుంది. అంటే సన్ రైజ్ ఎప్పుడు పడుతూనే ఉంటాయి, స్లాంటింగ్ సన్ రైజ్ అనమాట. ఇక్కడ కార్నర్కి ఉంది కాబట్టి. సో ఏంటి, నార్త్ పోల్లో కంటిన్యూస్గా నైట్ ఉంటుంది, 6 months నైట్ ఉంటుంది. ఈ డిసెంబర్ నుంచి జూన్ వరకు, డిసెంబర్ నుంచి జూన్ అంటే ఎంత 6 months గ్యాప్. అంటే డిసెంబర్ నుంచి జూన్ వరకు కంటిన్యూస్గా నైట్ ఉంటుంది నార్త్ పోల్లో. అదే సౌత్ పోల్ అనుకోండి, డిసెంబర్ నుంచి జూన్ వరకు కంటిన్యూస్గా డే ఉంటుంది. సో ఇక్కడ మనకి మొత్తం కూల్ ఉంటుంది కాబట్టి, ఇంకా నైట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం వింటర్ సాల్స్టైజ్ అంటాం. ఓకేనా? అదేంటి ఇక్కడ ఎందుకు కన్సిడర్ చేయలేదు అంటే, ఫస్ట్ రీజన్ ఏంటి అంటే మనం నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంటాం. సెకండ్ రీజన్ ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ అనేది నార్దర్న్ హెమిస్ఫియర్లోనే ఉంటుంది. అందుకే నార్దర్న్ హెమిస్ఫియర్నే రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకొని వింటర్ సాల్స్టైజ్ అని అంటారు. మళ్ళీ నీ క్వశ్చన్ ఇట్లా కూడా వస్తుంది, ఈ 22nd December రోజు మనకి సౌత్ పోల్లో సమ్మర్ ఉంటే అప్పుడు మనకి సమ్మర్ సాల్స్టైజ్ అవుతుందా, వింటర్ సాల్స్టైజ్ అవుతుందా అని అంటారు.
అప్పుడు సౌత్ పోల్ని రిఫరెన్స్ పాయింట్ లాగా క్వశ్చన్లో అడిగినారు కాబట్టి అప్పుడు మనకి సమ్మర్ సాల్స్టైజ్ ఉంటుంది. ఇక్కడ నార్దర్న్ హెమిస్ఫియర్ కాబట్టి వింటర్ సాల్స్టైజ్ అని అంటాం. ఇక్కడ సదర్న్ హెమిస్ఫియర్ అనుకోండి, అప్పుడు మనకి సమ్మర్ సాల్స్టైజ్ వస్తుంది సౌత్ పోల్ని కన్సిడర్ చేస్తే. ఓకేనా. నెక్స్ట్ ఇది వింటర్ సాల్స్టైజ్. ఇది మనం నార్దర్న్ హెమిస్ఫియర్ని రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకున్నాం కాబట్టి అట్లా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేవరకు ఈ పొజిషన్లో వస్తే ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఇక్కడ మళ్ళీ కంటిన్యూస్గా డే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఈ పొజిషన్కి వచ్చేంతవరకు, అంటే 6 months. ఈ పొజిషన్కి వచ్చేంతవరకు కంటిన్యూస్గా డే ఉంటుంది కాబట్టి, అంటే సన్ వస్తూనే ఉంటుంది కాబట్టి సమ్మర్ ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్ కదా. సమ్మర్ నార్దర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఉంటుంది కాబట్టి దీన్ని సమ్మర్ సాల్స్టైజ్ అని అంటాం. ఇక్కడ చూడండి సదర్న్ హెమిస్ఫియర్లో మొత్తం వింటర్ ఉంటుంది. సో సదర్న్ హెమిస్ఫియర్లో మనకి వింటర్ సాల్స్టైజ్ ఉంటుంది. ఇదే డిఫరెన్స్. జనరల్గా అడిగితే మనం నార్దర్న్ హెమిస్ఫియర్ని రిఫరెన్స్ లాగా తీసుకొని సమ్మర్ సాల్స్టైజ్ అని, 22nd December నార్దర్న్ హెమిస్ఫియర్ గురించి అడిగితే వింటర్ సాల్స్టైజ్ అని చెప్పాలి. అదే సదర్న్ హెమిస్ఫియర్లో 22nd December సమ్మర్ సాల్స్టైజా వింటర్ సాల్స్టైజ్ అని అడిగితే సమ్మర్ సాల్స్టైజ్, ఇక్కడ వింటర్ సాల్స్టైజ్ ఉంటుంది. అంతే. ఈ కాన్సెప్ట్ క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 22nd December, 21st June. మళ్ళీ ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతారు. ఇక్కడ 22nd December మనందరికీ వింటర్, 25th క్రిస్మస్ ఉంటుంది కదా, మనందరికీ వింటర్ సీజన్ ఉంటే ఆస్ట్రేలియాలో సమ్మర్ సీజన్లో వీళ్ళు క్రిస్మస్ చేసుకుంటారు. ఎందుకు అంటే ఇక్కడ సమ్మర్ సాల్స్టైజ్ అవుతుంది కాబట్టి, మొత్తం సమ్మర్ కంటిన్యూస్గా డే ఉంటుంది ఇక్కడ. ఆస్ట్రేలియా ఇక్కడ ఉంటుంది, కాకపోతే వాళ్ళకి సమ్మర్ ఉంటుంది అప్పుడు. అట్లా ఇది జనరల్గా ఈ కాన్సెప్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈ డేట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. 21st March, 23rd September ఏమో ఈక్వినాక్స్ ఉంటాయి. ఈక్వినాక్స్ వస్తుంది అంటే ఈక్వల్ డేస్ ఈక్వల్ నైట్స్. మళ్ళీ ఇంకొకటి వింటర్లో మనకి లాంగర్ డేస్ ఉంటాయి, లాంగర్ నైట్స్ ఉంటాయి, షార్టర్ డేస్. మళ్ళీ సమ్మర్లో అనుకో లాంగ్ డేస్ ఉంటాయి, షార్టర్ నైట్స్ ఉంటాయి. సో ఇది కూడా ఇంకో కాన్సెప్ట్. సో 22nd December, 21st June కూడా చాలా ఇంపార్టెంట్ డేట్స్. సో అయిపోయింది, కాన్సెప్ట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం క్వశ్చన్స్లో చూస్తే, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ఎర్త్స్ యాక్సిస్ విత్ ఇట్స్ ఆర్బిటాల్ ప్లేన్. సో యాక్సిస్కి ఆర్బిటాల్ ప్లేన్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? 66.5 degree. రొటేషన్ రెవల్యూషన్ అంటే, రొటేషన్ అంటేనేమో తన యాక్సిస్ చుట్టూ తిరిగితే దాన్ని రొటేషన్ అంటారు. రెవల్యూషన్ అంటే సన్ చుట్టూ తిరిగితే రెవల్యూషన్ అంటారు. ఈ రొటేషన్ వల్ల మనకి డేస్ అండ్ నైట్స్ అవుతాయి, ఈ రెవల్యూషన్ వల్ల మనకి సీజన్స్ ఏర్పడతాయి. సో లీప్ ఇయర్ అంటే ఏంటి? 366 డేస్ ఉన్న ఇయర్ని మనం లీప్ ఇయర్ అంటాం. అసలు 366 డేస్ ఎందుకు ఉండాలి అంటే, జనరల్గా మనకు నార్మల్ ఇయర్లో 365 days 6 hours ఉంటుంది. సో మన కన్వీనియన్స్ కోసం ఓన్లీ 365 days లాగానే చూస్తాం. సో ఈ 6 hours ఇట్లా 6 into 4 24 hours అవుతుంది కదా. సో ఆ 4th yearలో ఈ 1 day యాడ్ చేస్తారనమాట. అందుకే లీప్ ఇయర్ ఫామ్ అవుతాయి 4th yearలో. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సమ్మర్ అండ్ వింటర్ సాల్స్టైజ్. సో సమ్మర్ సాల్స్టైజ్కి వింటర్ సాల్స్టైజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సమ్మర్ సాల్స్టైజ్లో నార్త్ పోల్లో కంప్లీట్ సమ్మర్ ఉంటే, వింటర్ సాల్స్టైజ్లో నార్త్ పోల్కి అంటే నార్దర్న్ హెమిస్ఫియర్కి కంటిన్యూస్గా వింటర్ ఉంటుంది. ఓకేనా, ఇదొకటి. మళ్ళీ ఇంకొకటి ఏంటి, సమ్మర్ సాల్స్టైజ్ అంటే మనకి డేట్ 21st June, వింటర్ సాల్స్టైజ్ 22nd December. ఇంకొకటి సమ్మర్ సాల్స్టైజ్లో మనకి లాంగర్ డేస్ షార్టర్ నైట్స్ ఉంటాయి, వింటర్ సాల్స్టైజ్లో షార్టర్ డేస్ లాంగర్ నైట్స్ ఉంటాయి. ఇది డిఫరెన్స్. తర్వాత ఈక్వినాక్స్ ఏంటి? ఈక్వినాక్స్ అంటే ఏంటి? ఈక్వల్ డేస్ ఈక్వల్ నైట్స్ ఉండే ఆ పొజిషన్ని మనం ఈక్వినాక్స్ అని అంటాం. సో 21st March ఇంకా 23rd September రోజున మనకి ఈక్వినాక్స్ ఉంటుంది. సో నెక్స్ట్, why does the southern hemisphere experience winter and summer solstice in different times than the northern hemisphere? అంటే సదర్న్ హెమిస్ఫియర్ మనం చూసినాం కదా ఇందాక, ఈ పొజిషన్ డిఫరెంట్ పొజిషన్లో ఉంది కాబట్టి
ఇక్కడ నార్దర్న్ హెమిస్ఫియర్లో వింటర్ ఉంటే ఇక్కడ సమ్మర్ పొజిషన్ ఉంటుంది. ఎందుకు అంటే మెయిన్ రీజన్ 66.5 డిగ్రీ ఇంక్లైన్డ్ ఉంది ఆర్బిటాల్ ప్లేన్కి. ఇట్లా స్ట్రైట్ ఉంటే సేమ్ ఉంటుంది, కానీ ఇంక్లైన్డ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ వింటర్ సాల్స్టైస్ అయితే నార్దర్న్ హెమిస్ఫియర్లో, సదర్న్ హెమిస్ఫియర్లో మనకి సమ్మర్ సాల్స్టైస్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అందుకే ఇంక్లైన్డ్ ఉంది కాబట్టి మనకి డిఫరెంట్ మనకి సదర్న్ హెమిస్ఫియర్ వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్, వై డు ద పోల్స్ ఎక్స్పీరియన్స్ అబౌట్ 6 months డే అండ్ 6 months నైట్? ఎందుకు అంటే రెవల్యూషన్ వల్ల ఫస్ట్ రీజన్. ఇంకొకటి ఏంటి, ఇంక్లైన్డ్ ఉంది కాబట్టి ఇది సెకండ్ రీజన్. ఇంకొకటి పొజిషన్ చేంజ్ అవ్వడం వల్ల కూడా. సో ఈ పొజిషన్ వింటర్ నుంచి సమ్మర్కి రావడానికి కంప్లీట్గా మనకి 6 months టైం పడుతుంది నార్దర్న్ హెమిస్ఫియర్ అంటే నార్త్ పోల్ సైడ్. అందుకు ఇట్లా ఏమంటారు, 6 months డే ఇంకా 6 months నైట్ ఉంటుంది పోల్స్ దగ్గర. అయిపోయింది క్వశ్చన్స్. నెక్స్ట్, ద మూమెంట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్ ఈజ్ నోన్ యాజ్. సన్ను చుట్టూ తిరిగే మూమెంట్ ఏమంటారు, రెవల్యూషన్. మళ్ళీ డైరెక్ట్ రేస్ ఆఫ్ సన్ ఫాల్ ఆన్ ద ఈక్వేటర్ ఆన్. సో ఈక్వేటర్ డైరెక్ట్ రేస్ ఫాల్ అయ్యే రోజేంటి, ఒకటి 21st March, ఇంకొకటి 23rd September. ఈక్వినాక్స్ అంటాం కదా అదే. సో ఫస్ట్ 21st March అనమాట అది. నెక్స్ట్, క్రిస్మస్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ సమ్మర్ ఇన్ జపాన్లో కాదు, ఇది నార్దర్న్ హెమిస్ఫియర్లోనే ఉంటుంది. ఇది నార్దర్న్ హెమిస్ఫియర్లోనే ఉంటుంది మన ఇండియా. సదర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది ఆస్ట్రేలియా. అందుకే ఇక్కడ సమ్మర్ ఉంటుంది. సో క్రిస్మస్ సమ్మర్లో సెలబ్రేట్ చేసుకుంటారు 25th December. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సైకిల్ ఆఫ్ సీజన్స్ ఇస్ కాజ్ డ్యూ టు. సీజన్స్ ఎట్లా ఏర్పడతాయి, రొటేషన్ వలన, రెవల్యూషన్ వలన, గ్రావిటేషన్ వలన? రెవల్యూషన్ వల్ల. సో సెకండ్ కరెక్ట్. నెక్స్ట్, లీప్ ఇయర్ హ్యాస్ డాష్ నెంబర్ ఆఫ్ డేస్. ఎన్ని రోజులు ఉంటాయి లీప్ ఇయర్కి? 366 days ఉంటాయి. సో డైలీ మోషన్ ఆఫ్ అర్త్ తన చుట్టూ తను తిరుగుతుంది కదా, దాన్ని డైలీ మోషన్ అంటారు. దాన్ని ఏమంటారు, రొటేషన్ అని అంటారు. ద ఎర్త్ ట్రావెల్స్ అరౌండ్ ద సన్ ఇన్ డాష్ ఆర్బిట్. ఏ షేప్లో ఉన్న ఆర్బిట్లో ట్రావెల్ అవుతుంది మన ఎర్త్? ఎలిప్టికల్ ఆర్బిట్లో. నెక్స్ట్, ద సన్ రేస్ ఫాల్ వర్టికల్లీ ఆన్ ట్రాపిక్ ఆఫ్ డాష్ ఆఫ్ ఆన్ 21st June. 21st June అప్పుడు మన పొజిషన్ ఎక్కడ ఉంటుంది? ఇది 21st June అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్లో డైరెక్ట్ సన్ రేస్ వస్తుంది. ఓకేనా? ఈ లైన్ ఈక్వేటర్, ఈ లైన్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఓకేనా? అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనమాట కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్, డేస్ ఆర్ షార్టర్ డ్యూరింగ్ డాష్ సీజన్. సో డేస్ అనేవి షార్టర్ ఎప్పుడు ఉంటాయి? వింటర్ సీజన్లో. అదే సమ్మర్ సీజన్లో అయితే డేస్ విల్ బీ లాంగర్. అయిపోయింది, ఈ లెసన్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.